గవర్నమెంట్ వచ్చిందా? ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి, చక్కగా ఉంది. ఇప్పుడు గతంలో ప్రతి స్కూల్లో బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి బొమ్మలు ఉండే బుక్స్ మీద కానీ బెల్ట్ మీద కానీ పిల్లలు తినే పల్లీల ప్యాకెట్లు సిక్కిల మీద కానీ అక్కడ స్కూళ్ళల్లో బాత్రూమ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఉండేవి. ఇప్పుడు ఆ ఫోటోలు తీసేసి ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఇప్పుడు డ్రెస్ కూడా మార్చాడు. బ్రహ్మాండమైన డ్రెస్ సెలక్షన్ బాగుంది. తర్వాత డ్రెస్ బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్ సెలక్షన్, బాగా మంచి డార్క్ కలర్ బాగున్నాయి. తర్వాత ఆ బెల్ట్ మీద ఇప్పుడు సరేపల్లి రాధాకృష్ణమూర్తి గారి ఫోటో వేయటము చాలా ఆనందక విషయము, చాలా సంతోషకర విషయము. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే విద్యాశాఖకి మార్పులు జరిగినాయి అంటారా? విద్యాశాఖ చాలా మార్పులు జరిగినాయి. గతంలో అయితే మామూలుగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ చదివిన వాళ్ళకి వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఇవ్వాల, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి. ఎందుకు ఇవ్వలేదంటే గత గవర్నమెంట్ ఫీజులు ఏం కట్టలేదు. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. చదువుకునే పిల్లలు ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు చాలా కష్టాల్లో ఉండి తల్లిదండ్రులు కట్టలేక గత గవర్నమెంట్ మాట మీద నిలబడలే జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నమెంట్ ఫీజు కట్టిందంటారా? లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. అన్ని అభివృద్ధి డెవలప్మెంట్ గురించే చేస్తున్నాడు. టీచర్ పోస్టులు కూడా ఆల్రెడీగా రేపు నెక్స్ట్ ఏప్రిల్ మేలలో టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నాడు. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఈ గవర్నమెంట్ వచ్చి, అది ఇదని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంత అభివృద్ధి అనేది శూన్యం. ఏవో పథకాలు పిచ్చి పిచ్చి సంక్షేమ పథకాలు అంటారు, వాళ్ళేమో ఒక 50% తింటారు, ప్రజలు 50 పెడతారు. అది ప్రజల్లోకి వెళ్ళ కొంతమందికి ఇస్తారు. గతంలో అభివృద్ధి అనేది శూన్యమండి. రౌడీజం గూండాయిజం బాగా పెరిగిపోయింది గతంలో. ఇప్పుడు రౌడీజం గూండాయిజం గంజాయి అరికట్టారు. ప్రభుత్వం మటుకు బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, అది ఇదని మాట్లాడే కరెక్టేనంటారు? అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలు ఇవ్వాలండి. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలా ఇస్తుంది? ప్రతిపక్ష హోదా ఇవ్వదుగా. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు కదా. మినిమం 10 సీట్లను తెచ్చుకుంటే ప్రతిపక్ష హోదా వస్తుంది, 11 సీట్లు కొట్టి వస్తుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట ఏంటండి. మినిస్టర్లు కూడా గతంలో పేరుకి మినిస్టర్లే కానీ వాళ్ళ చేతుల్లో పవర్స్ ఉండవు. జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే పవర్స్ ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ అధికారులను కానీ ఇటు ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి కరెక్టేనంటారు? కరెక్ట్ కాదండి. అంతా చాలా మంది కొడాలి నాయన ఒకడు, వల్లభనేని ఉంచొకడు, తర్వాత మొన్న జైల్లో ఉన్నాడు కదండి, అతనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. ఈ కొడాలి నాయనకి భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ. చంద్రబాబు నాయుడు భిక్ష పెట్టాడు. కూటమి గవర్నమెంట్ వచ్చింది, ఎలా ఉంది పరిపాలన? ఎలా బాగుందండి, క్రమశిక్షణగా ఉంది, ఇబ్బందులు ఏమీ లేవు. ఎవరు కూడా గంజాయి బ్యాచ్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా సరే కనపడట్లేదు. ఆడపిల్లలు పొద్దున పూట వాకింగ్ చేయడానికి చక్కగా చెబుతున్నారు. గతంలో ఎలా ఉంది సార్? గతంలో సమస్యలు ఉన్నాయి. వ్యాచ్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. మా మేసీ గారికి కొద్ది పని మీద అటు వెళ్తే వాళ్ళతో మాట్లాడాలంటేనేమో ఏమైనా పశువులు వస్తాయి కదా అని చెప్పి అటు వెళ్తే ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చి వీళ్ళతో తప్పించుకునేట్టు వెళ్తామని ఇబ్బంది పడేవాడు ఆయన. అలాంటిది లేదు, వాళ్ళు కనపడట్లేదు. కాబట్టి ప్రభుత్వం మారటం వల్లే సమస్య క్లియర్ అయిందని చెప్పి నేను అనుకుంటాను. అంటే సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినంత ముస్లిం సోదరులకి హిమాములకు మోజులకు డబ్బులు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? అది మంచి ఉపాయం చేశారు సార్. అది కులం మతం గురించి కాదు కానీ అది అందరికీ సముదాయం, అది అందరికీ బాగుంటది, అందరు మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటారు? వాళ్ళకి వేరే బతుకు తెరువు లేదండి. అది వాళ్ళకి బతుకు తెరువు లేదు. ఇక్కడ రావటం, ఇక నమాజ్ చదివించుకోవటం, ఇంటికి వెళ్ళి పడుకోవటమే, వేరే పనులు ఏమో ఉండవు వాళ్ళకి. అదే బతుకు తెరువుగా జీవనాది అదే. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఎలా అనిపిస్తుంది? బాగుందండి, సమస్య లేదు, దానివల్ల ఏ ఇబ్బందులు లేవు. ఎల్లది ఎవరు లేరు. లేకపోతే ఇద్దరు రోడ్డు మీద ఉండి చేరిపోయి నువ్వు ఎవరు అని సైకిల్ అడ్డం పెట్టేసి వచ్చేపోయేవాళ్ళు కూడా ఇబ్బంది చేసేవాడు. నేను 10 మినిట్లు వెళ్తా కొట్టు కట్టేసి, రోడ్డు గడ్డం నిలబడిపోయి అలా చూస్తూ ఉంటే సరే వెళితే గొడవ నేను పక్క నుంచి వెళ్తుంటే
వాళ్ళు ఏమనుకున్నారంటే అరే బాబాయ్ మమ్మల్ని చూసి పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు అంటే ఆడు ఇంకొకడు అన్నాడు అరే పెద్ద వయసులో ఆయన పక్క నుంచి వెళ్తున్నాడు సైకిల్ దిగి మనం తప్పు చేశానని వాళ్ళని బాబా ఏమనుకోమాక అంటే నేనేమన్నా అంటే రోడ్డు నా సొంతం కాదు అందరిది మీ ఇష్టం వచ్చేట్టు మీరు ఉండండి మీరు ఇష్టం వచ్చేట్టు మీరు ఉండండి. కాంట్రాక్టర్ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి లేవండి, బాగుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ వస్తున్నారు కదా, ఇప్పుడు పెన్షన్ పెంచడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం సార్, అది చాలా జీవన ఆయన గురించి మనం చాలా రుణపడి ఉంటాం ఆ ప్రభుత్వానికి. అలాంటి చేసినట్టయితే బతుకు తెరువు మనకు దాని గురించి వైద్యం విషయంలో కానీ ఆహారం విషయంలో దేనికైనా సరే అన్న క్యాంటీన్లు పెట్టారు. దానివల్ల కూడా చాలా మంది చాలా ఇదిగా ఉన్నారు, ఇబ్బంది పడితే ఏం కనపడట్లేదు.